రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన విద్యా సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు, అత్యుత్తమ ఫలితాలు సాధ్యమవుతున్నాయి అన్న నమ్మకంతో ఇద్దరు అక్కా చెల్లెళ్లు కార్పొరేట్ స్కూల్ను వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా అక్కా చెల్లెళ్లు, ఏందా కథ ఇప్పుడు చూద్దాం. ఒంగోలు నగరంలోని రాజీవ్ కాలనీకి చెందిన రజని 2006-07 విద్యా సంవత్సరంలో ఒంగోలులోని బండ్లమిట్ల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు తేజస్వి, లక్ష్మీలు నగరంలోని ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నారు. తేజస్వి 10వ తరగతిలోకి, లక్ష్మి 7వ తరగతిలోకి ప్రవేశించాల్సి ఉంది. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సాధించిన విజయాలు, ముఖ్యంగా ఒంగోలు బండ్లమిట్ల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించటం తేజస్విని ఆకట్టుకుంది. ఈ పాఠశాల గురించి తెలుసుకున్న ఆమెకు తన తల్లి కూడా ఇదే పాఠశాలలో చదివిందని తెలిసిన తరువాత తాను కూడా అక్కడే చదవాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా తనతో పాటు తన చెల్లి లక్ష్మిని కూడా అదే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి అంటూ పట్టుబట్టింది. కుమార్తెల నిర్ణయాన్ని గౌరవించిన రజని వారిద్దరిని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలకు తీసుకువచ్చి ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారితో మాట్లాడి అడ్మిషన్ పూర్తి చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే తేజస్వి చదువుతున్న కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం ఆమెను తమ వద్దనే కొనసాగించాలని ప్రయత్నించారు. ఫీజులో రాయితీలు కూడా కల్పిస్తామని ఆఫర్లు ఇచ్చారు. అయినప్పటికీ తమ తల్లి చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలి అన్న కుమార్తెల సంకల్పం ముందు ఆ ఆఫర్లు ఇప్పుడు నిలవలేకపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. మంత్రి నారా లోకేష్ చేపట్టిన విద్యా సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, ఉత్తమ ఫలితాలు, ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకువస్తున్నాయి అనేందుకు ఈ అక్కా చెల్లెళ్ల నిర్ణయమే ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. బాగా చదవాలి, జాగ్రత్తగా డే 1 నుంచి ఉండాలి. భాష్యం స్కూల్ ఏ బ్రాంచ్? ఎన్జిఓ కాలనీ ఏదైనా బాగా చదవండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూసారా మొత్తం క్యాంపస్? చూడండి, తిరగండి, చక్కగా చూడండి. పక్కంతా చాలా బాగా నేర్పిస్తారు, యోగా నేర్పిస్తారు, మీకు కావాల్సిన గేమ్స్ రకరకాలు నేర్పిస్తారు, బాగా నేర్చుకుంటారు. మెంటల్గా పీస్ఫుల్గా ఉండాలంటే ఫిజికల్గా ఖచ్చితంగా మనము ఎక్సర్సైజులు చేయాలి. అవన్నీ కూడా మనకి లాస్ట్ పీరియడ్ ఇక్కడ నేర్పిస్తారు, బాగా చేయిస్తారు, బాగా నేర్చుకుంటాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్. తేజస్వి, నేను 10th క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు. ఈ స్కూల్కి రావడానికి కారణం, ముందు మా అమ్మగారు ఈ స్కూల్లోనే చదివారు. ఇప్పుడు పైగా మంచి రిజల్ట్ వస్తుందని, పైగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా చేశారు, స్ట్రిక్ట్గా చూస్తున్నారంట, టీచర్స్ కూడా బాగా చెప్తున్నారని. నేను కూడా బాగా చదివి మంచి రిజల్ట్ తెచ్చి సాధిద్దామని అనుకుంటున్నాను. అంటే మీరు చదివింది భాష్యం స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చారమ్మా. భాష్యం అంటే కొంచెం పెద్ద స్కూల్. ఈ స్కూల్ నేను భాష్యం స్కూల్ నుంచి అంటే గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ అయ్యి ఇంత రిజల్ట్ వచ్చిందని. అంటే రిజల్ట్ మీరు లాస్ట్ 3 years నుంచి గమనిస్తున్నారా? మంచి పర్సెంటేజ్ వస్తుందా? మీరు రేపు ఎలా స్కోర్ ఎంత చేసుకోవాలన్నారు? 550, 580 అబో, 590+. ఈ స్కూల్లో చూడగానే మీకు ఎలా అనిపించిందమ్మా వాతావరణం? చాలా బాగుంది. మీ అమ్మగారు చదివిన స్కూల్ ఎలా ఉంది? చాలా బాగుంది. అమ్మగారికి మేము స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారా? తెస్తాను. నా పేరు శాస్త్రలక్ష్మి. నేను 7th క్లాస్ జాయిన్ అవ్వబోతున్నాను బల్లమట్ట గర్ల్స్ హై స్కూల్లో. మా అమ్మ 2003 ఇయర్లో ఇక్కడ చదివినందుకు నేను చదవాలని మా అక్క నేను ఇక్కడ జాయిన్ అవ్వాలని వచ్చాము.
మేము ఒంగోలు ఊడ్చిమని నుంచి వచ్చాం, కొప్పోలు నుంచి. ఇప్పుడు అమ్మ చదివిన స్కూల్లో చదవబోతుంటే ఎలా ఉందమ్మా మీ ఫీలింగ్స్? చాలా బాగుంది. బాగుందా? రేపు రిజల్ట్ ఏ విధంగా తెచ్చుకోవాలనుకుంటున్నారు నువ్వు మీ అక్క? 590. మంచి స్కోర్ తేవాలని. ఇక్కడ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయని అనుకుంటున్నారు? స్కూల్ వాతావరణం ఇది స్కూల్ అయితే చాలా బాగుంది, చూడడానికి నాకు నచ్చింది. స్పోర్ట్స్ కూడా. నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బండ్లమిట్ట హెచ్ఎంని. మనకి ఈ సంవత్సరం అయితే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మండల్ లెవెల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ మనకే వచ్చింది. ఫస్ట్ వచ్చి 591, సెకండ్ 588, థర్డ్ 587. యశస్విని సరస్వతి అనే అమ్మాయికి ఫస్ట్ వచ్చింది. తర్వాత ప్రబల్లిక అనే అమ్మాయి సెకండు, అమ్మాయి వేదశ్రీ థర్డ్. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే డిస్ట్రిక్ట్ థర్డ్ యశస్విని సరస్వతి 591, అది కూడా మనకే రావటం జరిగింది. ఈ రిజల్ట్ లాస్ట్ ఇయర్ కూడా 591 ఫస్ట్, 590 సెకండ్, ఇలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మన పిల్లలందరూ దాదాపు అందరూ కూడా టాపర్సు 5 to 7 మెంబర్సు IIITలో చదువుతున్నారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం అక్కడికే వెళ్తూ ఉన్నారు. ఇలా లాస్ట్ ఇయర్ బిఫోర్ నేను వచ్చి 3 years అవుతుంది. 3 years నుండి మంచి రిజల్ట్ సాధిస్తున్నాము. నాకు మంచి స్టాఫ్ దొరికారు, చాలా కష్టపడేవాళ్ళు. ఎప్పుడు నేను అందరికీ చెప్తున్న ఒక మాట, పిల్లల్లో పోటీ ఉంటుంది జనరల్గా, కానీ ఇక్కడ మా టీచర్లకే సబ్జెక్టులో పోటీ ఉంది. ప్రతి సబ్జెక్ట్లో నా సబ్జెక్ట్లో టాప్ రావాలి అని అంటారు. అలాగే ఈ సంవత్సరం అయితే మ్యాథ్స్లో 4 మెంబర్స్కి 100 వచ్చినాయి. అలాగే సైన్స్లో 4 మెంబర్సు, సోషల్ 5 మెంబర్స్కి 100 రావటం జరిగింది. సో చాలా కష్టపడి చెప్పేటటువంటి స్టాఫ్ ఉన్నారు. ఈ సంవత్సరం రిజల్టు ప్లస్ మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు, మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఇచ్చిన, లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు జిల్లా అంటే సుబ్బారెడ్డి సార్ అని డైరెక్టర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు మన ఎగ్జామినేషన్స్కి. సార్ ప్రోద్బలంతో, సార్ సహాయ సహకారాలతోటి మేము ఆయన చెప్పిన విధంగా ఫాలో అవటం వల్ల ఇంత మంచి రిజల్ట్ సాధించామని చెప్పి అనుకుంటున్నాము. అలాగే మన జిల్లా అధికారులు, మన రేణుకా మేడం డిఈఓ గారు, అలాగే మన మండల అధికారి ఎంఈఓ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఆర్జేడీ సార్ మధ్య మధ్యలో విజిట్లు, వెబెక్స్లు, రివ్యూ మీటింగులు, వీటన్నిటి వల్ల మేము మా స్టాఫ్ అందరం అప్రమత్తంగా ఉండి ఎవ్రీ డే స్టడీ అవర్స్ నీట్గా జరిగేటట్లు చేసుకున్నాము. ఇవన్నీ జరగడం వల్ల పిల్లల కష్టము, పేరెంట్స్ యొక్క ఆశలు, మా టీచర్ల యొక్క కృషి ఫలితంగా మంచి రిజల్ట్ సాధించాము అనుకుంటున్నాం. 3 సంవత్సరాల నుంచి ఇలాగే మేము ప్రతిసారి టాప్లో ఉండాలని కష్టపడుతున్నాము. భగవంతుని దయ వల్ల ఈ సంవత్సరం మంచి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాము. అడ్మిషన్స్ వచ్చేటప్పటికి ఎక్కువ శాతం మనకైతే క్యాచ్మెంట్ ఏరియా చాలా తక్కువ మన స్కూల్కి. ఎక్కువ బయట నుంచే వస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ నుంచి చాలామంది వచ్చారు. దాదాపు అబోవ్ 50 అయ్యారు ప్రైవేట్ స్కూల్స్ నుంచి. సో ఇంకా అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి. చాలామంది వచ్చి అడిగి వెళ్తున్నారు. రీఓపెనింగ్ తర్వాత వస్తాము టీసీ తీసుకొని అని చెప్పడం జరిగింది. ఆధారు ఇవన్నీ అయితే ఫార్మాలిటీగా అవన్నీ ఇచ్చున్నారు. దాదాపు రీఓపెనింగ్ తర్వాత ఇంకా రిజల్ట్ దృష్ట్యా ఇంకా అడ్మిషన్స్ పెరుగుతాయని అనుకుంటున్నాము. దీని విషయంగా ఇంకొక విషయము, మాకు రూమ్స్ స్కేర్సిటీ ఉంది. నేను వచ్చినప్పుడు 11 రూములు ఉండేవి. దాన్ని కొంచెం డెవలప్ చేసి 13 సెక్షన్లు అయినాయి. లాస్ట్ ఇయర్ 2 సెక్షన్లు పెరిగినాయి. దానివల్ల నేను వేరే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ వారి సహకారంతో ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 సెక్షన్లు పెరగబోతూ ఉన్నాయి. ఈ 2 సెక్షన్లని ఎలా చేయాలంటే మాకు వేరే ఒక పెద్ద వ్యక్తి మళ్ళీ రివ్యూల్ చేస్తాను, ఒక పెద్ద వ్యక్తి సహాయ సహకారాలతోటి ఇంకొక 2 రూములు ఏర్పాటు చేసుకోబోతున్నాము. సో 11 సెక్షన్లు లాస్ట్ ఇయర్ 13 అయినాయి, ఈ సంవత్సరం 15 అవుతున్నాయి. సో మంచి స్టాఫ్ ఉన్నారు. అందువల్ల కష్టమైనా సరే రూములు ఏర్పాటు చేసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి
ఈ సంవత్సరం ఇంకా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే రిజల్ట్ కూడా ఇంతకు తగ్గకుండా ఇంతకంటే పైకి వచ్చే విధంగా డే 1 నుంచే మేము కృషి చేస్తాము. అలాగే ఇంకా స్కూల్లో యాక్టివిటీసు చాలా ఉన్నాయి. 2 పీడీ మేడమ్స్ ఉన్నారు మాకు, అరుంధతి మేడం, మాధవి మేడము. వాళ్ళు యోగా నేర్పిస్తారు, పిల్లలతో ఆటలాడిస్తారు, రకరకాల ఆటలు, మామూలుగా ఆడరు అనమాట. వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడిస్తారు. చాలా గేమ్స్, ఆడపిల్లలు కాబట్టి మేము బయటికి జోన్స్కి అలాగ జోనల్ వైపు పంపడానికి భయంగా కొంచెం ధైర్యం చాలట్లేదు. అయినా ఈ సంవత్సరం పేరెంట్స్ విల్లింగ్ ఉంటే తప్పనిసరిగా జోన్కి కూడా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తర్వాత ప్లాంటేషన్ అయితేనేమి ఎప్పుడు కూడాను మనిషికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కాబట్టి ఆ మొక్కల మీద ఎక్కువ దృష్టి పెట్టి రకరకాల మొక్కలు మేము పెంచుతున్నాము. ఎంత స్ట్రెస్ ఉన్నా టీచర్లకైనా పిల్లలకైనా ఆ ఒక మొక్కను చూస్తే, ఆ పువ్వులు మొగ్గలు చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ జాయిన్ అయిన దగ్గర నుంచి కిషోర్ గారు అదే చెప్తా ఉన్నాను మీకు, మొక్కలని. అవి నిజంగా లాస్ట్ ఇయర్ అయితే భలే ఫలితాన్ని ఇచ్చాయి మాకు. 10th క్లాస్ పైన ఉంటుంది మా పైన, ఆ కింద ఒక్క కుండీ పెంచుతా ఉంటే వాళ్ళందరూ కూడా దాన్ని ఇది నా మొక్క అనుకుంటా కిందకి దిగినప్పుడు చూసుకుంటా ఏదో కొంత స్ట్రెస్ రిలీఫ్ కోసము మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. భగవంతుని సహకారము, మీ అందరి సహకారం అన్నీ ఉంది. ఓకే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.